సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవముగల దేవునికే చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలను వీక్షిస్తున్న మీ అందరికి కూడా శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనము ఇప్పుడు 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం నుండి 3వ అధ్యాయము, ఇందులో 6వ సంఘం గురించి, ఫిలదెల్ఫియా అనే సంఘం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ఫిలదెల్ఫియా అనే సంఘం యొక్క పేరుకు అర్థము బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ అని మనం గత కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు నేర్చుకుని ఉన్నాము. కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుని ఉన్నాము. దీనిలో భాగంగా మరికొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఫిలదెల్ఫియా నగరం సార్దీసు పట్టణం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అది 900 అడుగుల ఎత్తులో కట్టబడిందని ఇదివరకు మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఇది లిడియా అనే దేశ ప్రధాన వాణిజ్య మార్గంలో ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క పట్టణాన్ని రాజైన యూమెనస్ II తన తమ్ముడైనటువంటి అట్టలస్ ఫిలడెల్ఫస్ గురించి తన కొరకు క్రీస్తు పూర్వము 189వ సంవత్సరంలో కట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క యూమెనస్ అనే రాజు తన తమ్ముడి పట్ల ప్రేమతో తన కొరకు ఒక బహుమానంగా ఈ పట్టణాన్ని కట్టించి ఇచ్చినాడు. ఇదే పట్టణంలో ఆదిమ క్రైస్తవ సంఘము ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ఈ పట్టణానికి చేరుకుని ఉన్నది. ఇక్కడ ఒక క్రైస్తవ సంఘం ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ క్రైస్తవ సంఘంలో విశ్వాసులు సహోదర ప్రేమ కలిగి ఉన్నారు. ఈ యొక్క క్రైస్తవ సంఘము గురించి మనం చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి లోపం లేనట్లుగా మనం చూస్తున్నాం. ఈ సంఘం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము తెరిచి ధ్యానం చేయాలని ఆశపడుచుండగా పరలోక మర్మాలను మేము అర్థం చేసుకోవడము మా యొక్క మానవ మాత్ర జ్ఞానంతో ఇది అసాధ్యం నాయన. కావున మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ పరలోక సత్యాలను, ఆత్మీయ పాఠములను మాకు బోధించి నేర్పించి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని మా ప్రభువును అతి త్వరలో రానియున్న యేసుక్రీస్తు నామమున పెట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఫిలదెల్ఫియా పట్టణంలో ఉన్నటువంటి సంఘము దేవునికి మహిమకరంగా జీవించినటువంటి సంఘము. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలకు ఈ ఉత్తరాలు రాయిస్తూ వారిలో ఉన్నటువంటి లోపాలను సవరించడానికి, వారిలో ఉన్న లోపాలను చూపించి వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని అభినందించి వారిలో ఉన్న లోపాలను సరిచేసుకోమని చెప్పినారు. కానీ ఈ సంఘం విషయంలో ఒక్క లోపం కూడా లేదని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు స్మరణ సంఘం గురించి, ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి ఎటువంటి లోపాలు లేవని నిర్ధారించున్నారు. ఈ యొక్క సంఘ కాలాన్ని మనం చూస్తే సంఘ చరిత్రలో క్రీస్తు శకము 1800 సంవత్సరం నుండి 1900 సంవత్సరం మధ్య ఉన్నటువంటి సంఘ చరిత్ర కాలాన్ని ఈ యొక్క సంఘంతో పోల్చుతూ దేవుడు దీని గురించి మనకు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం తెరుద్దాం. మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాలను తెరచి దయచేసి చూడవలసి కోరుచున్నాను. రెవల్యూషన్ చాప్టర్ 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ ఆయన గురించి పరిచయం చేసుకుంటున్న విధానాన్ని మనం చూస్తున్నాం. దావీదు యొక్క తాళపు చెవి కలిగి ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు వర్ణించబడి ఉన్నారు. దావీదు తాళపు చెవి కలిగినట అంటే ఆయన అధికారమునకు, శక్తి ప్రభావములకు ఇది నిదర్శనంగా ఉన్నది. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 22:22. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా
ఎవడునూ మూయజాలడు, అతడు మూయగా ఎవడునూ తీయజాలడు. ఇది ప్రవచనము. ఈ ప్రవచనము యేసుక్రీస్తులో నెరవేరి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు తాళపు చెవి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ. జీసస్ ద సన్ ఆఫ్ డేవిడ్ controls access to the kingdom of God and its storehouse of blessing. పరలోక గుడారంలో పరలోక నిధి, ఆశీర్వాద నిధికి, పరలోకానికి ద్వారానికి తాళపు చెవి యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆయన మాత్రమే ఈ యొక్క తలుపును తెరవగలరు, ఆయనే మూయగలరు. నోవహు కాలంలో మనం చూస్తే నోవహు అతని యొక్క కుటుంబము దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా ఓడలో ప్రవేశించిన తర్వాత దేవుడు తలుపు మూసేసి ఉన్నారు. ఆ తలుపు మూసివేయబడిన తర్వాత 7 రోజులు వర్షం లేదు, ఏమీ లేదు. అయితే ప్రజలందరూ కూడా వీరిని వెక్కిరిస్తూ ఉన్నారు. దేవుని మాట వినటి ప్రజలు వెక్కిరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ లోపల విశ్వాసంతో వారు ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే తరువాత వర్షం మొదలైంది, జలధారలు తెరవబడ్డాయి. ఈ యొక్క జలప్రలయము చాలా ప్రచండ వాయువుల చేత, ప్రచండ గాలుల చేత వర్షము వస్తున్న సమయంలో ప్రజలందరూ కూడా భీతవాహులై, వారందరూ కూడా భయక్రాంతులై ఈ యొక్క వాడ దగ్గరకు వచ్చి, నోవహు నువ్వు చెప్పిన మాట నిజమే, మేమే నీ మాట ఆలకించలేదని తలుపు తట్టుతూ ఆయన్ని తలుపు తీయమని ప్రాధేయపడుతున్నారు. అయితే ఆయన అన్నారు, దేవుడే ఈ తలుపు మూసేస్తున్నారు, నేను దీన్ని తెరవలేనని చెప్పినాడు. అవును ప్రియులారా, దేవుడు ఈ లోకంలో మనకు కృపా గడియను, కృపా ద్వారాన్ని తెరిచించారు. ఆ కృపా ద్వారము ఎప్పుడు మూయబడుతుందో తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారి స్వాధీనంలో ఉన్నది అది. ఈ కృపా ద్వారము తెరిచి ఉండగానే మనం రక్షణ భాగ్యాన్ని పొందగలము. ఈ కృపా గడియను దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా మనం ఇప్పుడే దేవుని యొక్క 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, ఆర్క్ ఆఫ్ ద కావనెంట్. ఆనాడు నోవా ఆర్క్లో ప్రజలు ఏ రీతిగా అయితే ప్రవేశించున్నారో, ఈనాడు మనము ది ఆర్క్ ఆఫ్ ద కావనెంట్, దేవుని యొక్క మందసంలోనికి, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని యొక్క పరలోక గుడారంలోనికి వెళ్ళడానికి, మనం యాక్సెస్ పొందుకోవడానికి మనము ఆయన చిత్తానుసారంగా జీవిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాత్రమే పరలోక నిధి యొక్క తాళపు చెవులు, ఆశీర్వాద నిధి తాళపు చెవులు ఆయన కలిగి ఉన్నారు. ఆయన మాత్రమే పరలోకాన్ని తెరిచి పరలోకం తీసుకుని వెళ్ళగల సమర్థుడని మనం చూస్తూ ఉన్నాము. ఎవడును వేయలేకుండా తీయువాడు అనే మాటను మనం చూస్తున్నాము. యేసు ప్రభువారు ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన మాట వినగానే సమాధుల్లో ఉన్న పరిశుద్ధులందరూ కూడా తిరిగి లేపబడినై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు హీ హ్యాస్ ద కీ ఆఫ్ the graves. He has the key of death. ఆయనకు మాత్రమే ఈ యొక్క మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు కలిగి ఉన్నట్లుగా ప్రకటన గ్రంథము 1:18 మనం చూసి ఉన్నాం. ఆయన మాత్రమే ఆ సమాధుల్లో నిద్రిస్తున్న వారిని తిరిగి లేపగల సముద్రాన్ని మనం చూస్తున్నాము. ఆయన మాత్రమే తాళపు చెవి కలిగి ఉన్నటువంటి మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు, అంటే సమాధుల యొక్క తాళపు చెవి ఆయన స్వాధీనంలో ఉన్నది. ఆయన మాత్రమే ఒకరిని సజీవునిగా లేపగల సమర్థుడని మనం చూస్తున్నాము. యేసు ప్రభువారు సమాధులను తెరచుటకు, అదే రీతిగా ముయ్యుటకు అధికారం కలిగి ఉన్నవాడుగా ఉన్నారు. అదే రీతిగా ఆయన గూర్చి ఈ సంఘంతో మాట్లాడుతూ సత్య స్వరూపియగు పరిశుద్ధుడు అనే మాటను మనం చూస్తున్నాం. అంత్యకాలంలోని ఈ అంత్యకాల సత్యములను, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను బయలుపరచగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకంటే ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతయు కూడా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆయన మనకు బయలుపరిచినటువంటి విషయాలు. ఆయన సత్య స్వరూపి అయిన వాడు, ఆయన మాత్రమే ఈ యొక్క నిగూఢమైన సత్యములను బయలుపరచగల సమర్థుడైన దేవుడు. అదే రీతిగా ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు, హీఈస్ హోలీ. ఆయన అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని సెలవిస్తున్నారు. జాన్ చాప్టర్ 14:6 మనం చూస్తే యోహాను 14:6 నేనే మార్గము సత్యము జీవమని సెలవిస్తున్న ప్రభువు ఆయనే పరలోకానికి మార్గము, ఆయనే సత్యవంతుడైన దేవుడు,
ఆయనే మనకు నిత్య జీవం ప్రసాదించగల ప్రభువు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడను వేయనేరడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘంతో అభినందిస్తూ మాట్లాడుతూ, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే అయినప్పటికీ నీవు నా వాక్యమును గైకుని ఉన్నావు, నా నామమును ఎరుగునని నీవు బొంకలేదు, విశ్వాసంతో స్థిరంగా ఉన్నావని అభినందిస్తూ ఉన్నారు. ఇక్కడ నీ ఎదుట నేను ద్వారము తెరిచి ఉంచున్నాను అని సెలవిస్తున్నారు. ది ఓపెన్ డోర్ రిప్రజెంట్స్ గాడ్ హెస్ ఓపెన్ ద డోర్ ఆఫ్ ఎవాంజలిజం. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త కొరకు ద్వారాలు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ తెరిచిన ద్వారము సువార్త ప్రపంచమంతటి కూడా ప్రకటించడానికి తెరవబడినటువంటి సువార్త అవకాశ ద్వారమును సూచిస్తూ ఉన్నది. మొదటి శతాబ్దంలో శిష్యులు యేసుక్రీస్తు సువార్తను ఈ ప్రపంచమంతటి కూడా ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే ఈ సువార్త సకల ప్రజలకు ప్రకటించబడినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు శకము 52వ సంవత్సరంలో అపోస్తులైన తోమా గారు మన భారతదేశానికి దేశాంతర సువార్థికునిగా, మిషనరీగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సువార్త ప్రకటించి రక్షణ భాగ్యాన్ని, రక్షణ సువార్త వర్తమానాన్ని ప్రకటించి అనేక మందికి దేవుని యొక్క మాటలు ప్రకటించున్నాడు. అయితే దానికి బదులు ఆయనకి ఇచ్చినటువంటి, మన యొక్క ప్రజలు ఇచ్చినటువంటి బహుమానం ఏమిటంటే ఆయన్ని చంపివేసి ఉన్నారు. మనను ప్రేమించి మన కొరకు ఈ యొక్క సత్య సువార్తను ప్రకటిస్తే ఈ రీతిగా హత్య చేస్తున్నారు. ఎంతో విచారకరమైన విషయం. అయితే ఆయన మైలాపూర్ అనే ప్రాంతంలో, ఈ చెన్నై పట్టణంలో ఉన్నటువంటి మైలాపూర్ అనే ప్రాంతంలో క్రీస్తు శకము 72వ సంవత్సరంలో హతసాక్షిగా చంపబడి ఉన్నాడు. ఆ తర్వాత చాలా కాలం వరకు సువార్త ద్వారాలు మూసివేయబడినట్లుగా కనిపించాయి. అయితే దేవుడు నీ ఎదుట నేను సువార్త ద్వారం తెరిచి ఉన్నాను అని ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘంతో సెలవిచ్చిన రీతిగా ఈ ఫిలదెల్ఫియా సంఘ కాలాన్ని మనం చూస్తున్నట్లయితే ఆ సంఘ కాల సమయంలో చరిత్రలో, సంఘ చరిత్రలో దేవుడు గొప్ప సువార్థికుల్ని, గొప్ప మిషనరీని లేవనెత్తి ఉన్నారు. క్రీస్తు శకము 1706వ సంవత్సరంలో లూథరన్ మిషనరీ అయినటువంటి మొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ జిగెన్బాల్గ్ జర్మనీ దేశం నుండి మన యొక్క భారతదేశానికి, తమిళనాడు రాష్ట్రానికి సువార్త ప్రకటించడానికి దేశాంతర సువార్థికుడిగా వచ్చినాడు. ఆయన ఈ యొక్క తమిళ రాష్ట్రంలో ఆయన సువార్త ప్రకటించి అలనాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తమిళ భాషలోనికి తర్జుమా చేస్తున్నాడు. తమిళ భాషలోనికి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేస్తున్నాడు. ఆ తరువాత 1793వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం నుండి డాక్టర్ విలియం కేరీ లండన్ నుండి ఎన్నో నెలలు ప్రయాణం చేసి ఆ ఓడలో ప్రయాణించి నవంబర్ నెల 1793వ సంవత్సరంలో కలకత్తాలో అడుగుపెట్టి ఉన్నారు. ఆయన కలకత్తా చేరుకుని అక్కడ బెంగాలీ భాషను నేర్చుకుని ఉన్నాడు. అక్కడ బెంగాలీ భాషను నేర్చుకుని, సంస్కృతాన్ని నేర్చుకుని, వివిధ భాషలు నేర్చుకుని పరిశుద్ధ గ్రంథాన్ని అనేక భాషల్లోనికి, దాదాపు 40 భాషల్లోనికి, పూర్తిగా పాక్షికంగా 40 భాషల్లోనికి ఈయన పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయించాడు. బెంగాలీ భాషలో బైబిల్ తర్జుమా చేయడమే కాదు, వారికి ఒక నిఘంటువును కూడా ఆయన రాసి ఉన్నారు. ఎంత గొప్ప విషయమో! ఒక వేరే దేశస్థుడైనటువంటి ఈ వ్యక్తి భారతదేశానికి వచ్చి మన యొక్క భాష నేర్చుకుని మనకు సువార్త ప్రకటించాలని ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి వారికున్న సమస్తం కోల్పోయినప్పటికీ అంతగా కష్టపడి పనిచేశారే. మరి మనమేం చేస్తున్నాం ప్రియులారా ప్రభు కోసం? ఇటువంటి మిషనరీలు వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క బంధువులను విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో కూడా సమస్తమును కోల్పోయినప్పటికీ ప్రభువును మాత్రం విడిచిపెట్టకుండా
ప్రభువు యొక్క ప్రేమతో మనందరికి కూడా సువార్త ప్రకటించున్నారే. మనం ఏం చేస్తున్నాం ప్రభు కొరకు? వారు ఎంతో గొప్ప త్యాగాన్ని చేస్తున్నారు. ఎంతో చక్కగా ఈ యొక్క మన యొక్క భారతదేశ భాషను నేర్చుకుని పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేయించి మన చేతుల్లో పెట్టారు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? నేర్చుకుని ఈ వాక్యాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నామా? ఇప్పుడు ఇంకా మరింత సులువైపోయింది సువార్త ప్రకటించడం. మీరు ఒకవేళ ప్రకటించడానికి వెళ్ళలేకపోయినట్లయితే సువార్త ప్రకటిస్తున్న సువార్థికులను మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీటింగ్స్ నిర్వహిస్తున్నారా? లేదా ఇక్కడ యూట్యూబ్ ద్వారా మీరు చూస్తున్న ఈ వాక్యాన్ని ఒక 10 మందికి వాట్సాప్ ద్వారా షేర్ చేసినప్పటికీ మీరు సువార్త ప్రకటించిన వారే ప్రియులారా. సువార్త ప్రకటనలో మనమందరం కూడా పాలిభాగస్థులమై ఈ యొక్క సువార్తను నశించిపోతున్న మన సాటి సహోదరులకు ప్రకటించవలసిన బాధ్యత మనకే ఉన్నది. మనకు అనుగ్రహించున్నారు దేవుడు. హెన్రీ మార్టిన్, ఈయన ఇంగ్లాండ్ దేశం నుండి మన భారతదేశానికి సువార్థికుడిగా వచ్చి, దేశాంతర సువార్థికుడిగా, మిషనరీగా వచ్చి ముస్లిం సహోదరులను చేరుకోవాలని, వారికి సువార్త అందించాలని ఉర్దూ భాషలోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేస్తున్నారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యల చేత ఇరాన్ దేశానికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ పార్షీ భాషలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేసి ఆ పార్షీ ప్రజలను కూడా చేరుకోవాలని ఎంతగానో సువార్త ప్రకటించడానికి ఆయన గొప్ప సేవ చేస్తున్నాడు. అడోనిరం జడ్సన్, ఈయన అమెరికన్ మిషనరీ. ఈయన బర్మా దేశానికి సువార్థికునిగా, ఒక మిషనరీగా వచ్చి అక్కడ బర్మా దేశంలో 40 సంవత్సరాలు నివసించి సువార్త సేవ జరిగించి బర్మిస్ భాషలోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. అదే రీతిగా బర్మిస్ అండ్ ఇంగ్లీష్ డిక్షనరీని, ఆ నిఘంటువును ఆయన రాసినాడు. అంటే ఈ మిషనరీలందరూ కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఎంతో గొప్ప త్యాగాలు చేసి ఎంతో గొప్ప పనులు చేస్తున్నారు. దేవుని సువార్త ప్రకటించాలి. నశించిపోతున్న వారు దేవుని ప్రేమను తెలుసుకుని రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలన్నది వారి తాపత్రయం. బ్రిటిష్ ప్రొటెస్టెంట్ మిషనరీ, క్రిస్టియన్ మిషనరీగా హడ్సన్ టేలర్ అనే ఒక వ్యక్తి, ఆయన చైనా దేశ ప్రజలకు సువార్త ప్రకటించాలని, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రజలు సువార్తకు వ్యతిరేకంగా ఉన్నారని, వారిని కూడా రక్షించాలని చైనా దేశానికి సువార్త ప్రకటించాలని అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నారు. చైనీస్ భాషలోనికి ఈ యొక్క బైబిల్ని ఆయన తర్జుమా చేస్తున్నారు. అదే రీతిగా జేమ్స్ ఫ్రేజర్, ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉన్నారు. ఆ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి ఆ సమయంలో దేవుని యొక్క సువార్త ప్రకటించాలనే ఆసక్తితో తన చదువుని మధ్యలోనే ఆపి ఒక మిషనరీగా తరఫీదు పొందుకొని సువార్త ప్రకటించాలనే ఆసక్తితో చైనా దేశానికి ఈ యొక్క యవనస్తుడు మిషనరీగా వెళ్ళి ఉన్నాడు. అక్కడున్నటువంటి లిస్సు అనే ట్రైబల్ పీపుల్తో వారి మధ్య నివసించి వారికి సువార్త ప్రకటించి ఆ లిస్సు భాషలోనికి బైబిల్ను తర్జుమా చేస్తున్నాడు. అదే రీతిగా రాబర్ట్ మోఫెట్, ఈయన సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించున్నారు. ఈ రాబర్ట్ మోఫెట్ అనే ఆయన అక్కడ ప్రజలకు, అనాగరికులైన ప్రజలకు ఎలా జీవించాలో నేర్పించున్నాడు, పంటలు ఎలా పండించాలో నేర్పించున్నాడు. తద్వారా వారికి జీవన శైలి గురించి, జీవన విధానం గురించి నేర్పించి ఆ తదుపరి సువార్త ప్రకటించి వారికి చక్కని మెరుగుదలను, అభివృద్ధిని కలుగజేస్తున్నాడు. ఆ తర్వాత ఈయన ఒకసారి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి ఒక సంఘంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపును అంగీకరించి ఒక యవనస్తుడు అప్పటికే దేవుని యొక్క సేవకుడు అవ్వాలని, దేవుని యొక్క సేవ చేయాలని ఎంతో ఆసక్తితో ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నప్పటికీ ఒక డాక్టర్గా చదువుకున్న తర్వాత మరలా థియాలజీ కూడా చదువుకుని ఉన్నాడు. ఆయన థియాలజీ చదువుకుని దేవుని సువార్థికునిగా వెళ్ళాలని ఆశపడుతున్నటువంటి ఆ డేవిడ్ లివింగ్స్టన్ ఈయన యొక్క మాటకు, ప్రసంగానికి ప్రేరేపించబడిన వాడై ఆయన దగ్గరికి వెళ్ళి నేను కూడా మీతో సువార్థికునిగా, నేను కూడా మిషనరీగా వస్తానని ఆయన సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్ళి
ఆ ఆఫ్రికా ఖండంలో గొప్ప సేవ జరిగించున్నాడు, వైద్య సేవ జరిగించున్నాడు, సువార్త సేవ జరిగించున్నాడు. అదే రీతిగా ఈయనకి సంఘ చరిత్రలో ఉన్న పేరేంటంటే మిషనరీ ఎక్స్ప్లోరర్ అని. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆఫ్రికాలో గొప్ప రోడ్డు మార్గాన్ని, నీటి మార్గాన్ని కనిపెట్టి చేరినటువంటి ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించున్నాడు. ఈయన ఇంతగా తన యొక్క జీవితాన్ని ఆ యొక్క దేశానికి అంకితం చేసి, దేవుని సువార్త సేవకు అంకితం చేసి, ఆ దేశ ప్రజల కొరకు ఎంతగానో పాటుపడి ఉన్నాడు. ఆఖరికి అక్కడే సేవ చేసి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ తుది శ్వాస విడిచిపెట్టి ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే చనిపోకముందు, ప్లీజ్ బరీ మై హార్ట్ ఇన్ దిస్ ల్యాండ్. ఈ యొక్క ఆఫ్రికా దేశంలోనే నా యొక్క గుండెను పాతిపెట్టమని చెప్పినాడు. ఆయన్ని తర్వాత ఆయన యొక్క శిష్యులు ఆయన యొక్క శరీరాన్ని వెస్ట్ మినిస్టర్ అబ్బే అని ఆ యొక్క లండన్కి పంపించక ముందు ఈయన యొక్క గుండెను అక్కడ పాతిపెట్టి దాన్ని డ్రై చేసి శరీరం అంతటిని తర్వాత పంపించున్నారు. అంటే వీరి గురించి మనం చూస్తే ఈ మిషనరీలు అందరూ కూడా ఆఖరి రక్తపు బొట్టు విడిచే వరకు, వారి ప్రాణాన్ని విడిచిపెట్టే వరకు దేవుని స్వార్థ సేవలోనే అంకితం చేయబడి సేవ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రియులారా, ఈ మిషనరీలు వారు సమస్తం కోల్పోయినప్పటికీ వారు సమస్తం త్యాగం చేసి మనం రక్షణ భాగ్యం పొందాలని మనకు సువార్త ప్రకటించారు. ఈనాడు ఈ సువార్తను తెలుసుకున్న మనము మన సాటి సహోదరులకు ప్రకటిస్తున్నామా? ఇప్పుడు చాలా కష్టమని అనుకుంటున్నామేమో, వారికి ఇంకా కష్టమైన సమయంలో కూడా వారు సేవ చేస్తున్నారు. మనము కూడా క్రీస్తు ప్రేమ కలిగి సాటి సహోదరులకు సువార్త ప్రకటించే వారం ఉందాము. రెవల్యూషన్ చాప్టర్ 3:9, ప్రకటన గ్రంథము 3:9 మనం చూస్తే, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించదనని తెలుసుకున్నట్లు చేసేదనని ఈ యొక్క సంఘంతో ప్రభు సెలవిస్తున్నారు. అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్న మాటకు అర్థం ఏంటంటే, ఈనాడు సంఘంలో చాలామంది క్రైస్తవులను చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తు ప్రేమ లేకుండా జీవిస్తున్నారు. క్రైస్తవులను చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తును అనుసరించకుండా జీవిస్తున్నారు. మనము క్రైస్తవులు అని చెప్పుకున్నాం, మనము నిజమైనటువంటి క్రీస్తు ప్రేమను కలిగి మనం జీవించాలని దేవుడు కోరుతున్నారు. రెవల్యూషన్ చాప్టర్ 3:10, నీవు నా ఓర్పు విషయమైన వాక్యంను గైకొంటివి గనుక భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదనని దేవుడు సెలవిస్తున్నారు. ఈ లోకమంతటికి కూడా గొప్ప శ్రమ కాలం రాబోతుంది. ఆ శోధన కాలంలో దేవుడు తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నారు. అదే రీతిగా విశ్వాసాన్ని కాపాడుకోమని సెలవిస్తున్నారు. రెవల్యూషన్ చాప్టర్ 3:11, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము నపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ప్రియ సహోదరి, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీకు కలిగినటువంటి నీ విశ్వాసాన్ని సాతానుడు దాన్ని తీసివేయకుండాలాగన నీకు కలిగినటువంటి కిరీటాన్ని దేవుడు ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకునేలాగన మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క విశ్వాసమును చేపట్టి గట్టిగా మనం విశ్వాసంలో పాదుకొని జీవించాలని దేవుడు కోరుతున్నారు. మనము ప్రకటన గ్రంథం 3:12 మనం చూస్తే, రెవల్యూషన్ చాప్టర్ 3:12, జయించు అన్న దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదనని దేవుడు సెలవిస్తున్నారు. ఒక నూతన పేరుని ఇస్తా అంటున్నారు. దేవుడు ఆ యొక్క సింహాసనం ముందు ఆయన యొక్క సన్నిధిలో ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తా అంటున్నారు. మనం జయించు వారికి ఉందాము. అటు కృపా ధన్యత దేవుడు మనకు కలుగజేసి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.